make us who we are. So I'll dream until I make it real, and all I see is stars. హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. నేను మీ జయశ్రీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మేమైతే ఇప్పుడు నంది హిల్స్కి బయలుదేరుతున్నాం అన్నమాట. మార్నింగ్ 4కి లేచి ఇంకా స్నాక్స్ ప్లస్ బాత్ చేసేపాటికి 4 to 5 అయిపోయింది. ఇంకా 5 నుంచి బయలుదేరామన్నమాట. ఇంకా బైక్లో వెళ్తున్నాం కాబట్టి చాలా చలిగా ఉంటుంది. అందుకని స్వెటర్లు ప్లస్ హెల్మెట్ గ్లౌజెస్ అయితే వేసుకున్నాము. నేనైతే ఏం వేసుకోలేదు. మా హస్బెండ్ అయితే డ్రైవింగ్ చేస్తున్నారు కదా, ఇంకా కంపల్సరీ కావాలని చెప్పేసి తనైతే గ్లౌజెస్ వేసుకున్నారు. నేనైతే ఏం వేసుకోలేదన్నమాట. ఇక్కడ 5కి స్టార్ట్ అయ్యాము. ఇంకా చాలా చాలా చలిగా ఉందన్నమాట. ఇంకా హెల్మెట్ అయితే ఇక్కడ బెంగళూరులో అయితే కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే లేదంటే ఫైన్ వేస్తారనమాట. అంటే పోలీస్ వాళ్ళు కూడా మన సేఫ్టీ కోసమే కదా చెప్తారు. సో మనం కూడా వేసుకుంటే మంచిదే కాబట్టి ఇంకా చలికి బాగుంటుంది వెచ్చగా. అలాగే ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు కూడా మన సేఫ్టీకి ఉంటుందని వాళ్ళు కూడా చెప్తారు. అయితే నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా నా వీడియో ఎలాగుందో మీరు చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఇంకా మేమైతే జర్నీలో ఉన్నాము ఇప్పుడు. అలాగే ఇంకా అంటే ఇప్పుడైతే ట్రాఫిక్ అయితే తక్కువనే ఉంది మార్నింగ్ టైం కాబట్టి. ఇంకా మనం ఎప్పుడైనా ఇంకా ఆఫ్టర్నూన్ టైమ్స్ అయితే వెళ్ళినప్పుడైతే ఇంకా చాలా చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడైతే మేము నంది హిల్స్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ అయినా కూడాను మార్నింగ్ అయినా కూడాను బెంగళూరులో ఎప్పుడు చూసినా ఇలానే ఉంటుంది. అయినా ఇప్పుడైతే చాలా తక్కువ ఉంది అనుకోల్లా. ఇంకా మేమైతే పాపం మా హస్బెండ్ అయితే ఎలా డ్రైవ్ చేశాడో నాకైతే తెలియదు, కానీ నేనైతే చలికి బ్యాక్ సైడ్ అయితే జస్ట్ ఇట్లా కిందకి తల ఉంచుకొని అయితే కూర్చొనేసాను. ఎందుకంటే అంత చలి వస్తుంది, కళ్ళకు ఆ గాలి పడుతుంటే ఎప్పుడెప్పుడు వస్తుందా నంది హిల్స్ అనిపించింది. బట్ చలి కూడా చాలా బాగుంటుంది. అయితే ఎండకు తట్టుకోలేము, చలికి తట్టుకోలేము, దేనికి తట్టుకోలేము మనుషులము. అందుకే కొన్ని కొన్ని ఏం చేయలేము. ఇంకా మేమైతే చాలా చలిగా ఉందని చెప్పేసి ఒక చోట టీ తాగడానికైతే బండి ఆపాము అక్కడ. ఇంకా అలాగే అక్కడే చలిమంట కూడా ఉందన్నమాట. అక్కడ టీ తీసుకొని అక్కడ కొద్దిసేపు చలిమంట వేసుకున్నాము. అబ్బా ఎంత హాయిగా అనిపించిందో ఆ చలికి, ఆ వేడికి. అక్కడ వేడి మంటలో ఉన్నప్పుడైతే ఇప్పుడైతే మధ్యలో ఇంకా పెట్రోల్ కూడా తక్కువ ఉందని చెప్పేసి పెట్రోల్ కొట్టించాము. ఇంకా పెట్రోల్ కొట్టిస్తేనే మరి వెంటనే ఇంకా స్టార్ట్ చేసేసాము. లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇంత చలిగా ఉన్నా కూడాను అక్కడ వెళ్ళేటప్పుడైతే నేచర్ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో 4 గోడల మధ్యనే కాకుండా అప్పుడప్పుడు ఇలా నేచర్ని చూస్తున్నప్పుడు, ఇట్లా లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కొంచెం మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. నాకైతే ఎక్కడైనా ఇట్లా వెళ్ళినప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అప్పుడప్పుడు ఇలా నేచర్ని ఎంజాయ్ చేయాలంటే చాలా ఇష్టము. ఇంకా మనమైతే నంది హిల్స్కి ఎంటర్ అయిపోయామన్నమాట. ఇవంతా కర్వ్స్ ఉంటాయి. కర్వ్స్ ఉన్నప్పుడైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ 40 కర్వ్స్ ఉన్నాయన్నమాట. అక్కడ అంటే వెళ్ళడానికి రావడానికి ఒకే రూటే ఉంది. సో మనం స్లోగానే వెళ్ళాలి ఇక్కడ. ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళు ఫాస్ట్గా వచ్చినా, మనం ఫాస్ట్గా వెళ్ళినా యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. మేమైతే చాలా స్లోగానే వెళ్ళాం. మా హస్బెండ్ అయితే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు. చూడండి ఆ గ్రీనరీ ఎంత హాయిగా అనిపిస్తుందంటే మనసుకి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఆ గ్రీనరీ చూసినప్పుడైతే. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను. ఇంకా మాటల్లో చెప్పలేను, అంత హ్యాపీ అయిపోతుంది. నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టము. ఇంకా రోడ్డు మధ్యలో మనం వెళ్తూ అటు సైడ్ ఇటు సైడ్ ట్రీస్ ఉండి అబ్బా ఎంత బాగా అనిపిస్తుంది చూడండి, మీరే చూడండి.
could have all this in the drive-through. Order my food. Let's stay up all night. Let's pretend we're alright in the drive-through. I'm in love. ఇదంతా యాడ్ చేయకపోయినా బాగుండునేమో అనిపించింది. కానీ నాకైతే ఎలా ఉన్నదాన్ని అలానే చూపించాలి అనే ఉద్దేశంతో ఈ మ్యూజిక్ పెట్టి యాడ్ చేశాననమాట. కానీ చూడ్డానికైతే చాలా బాగుంది కదా నేచర్. ప్లీజ్ అండి, నా వీడియో ఎక్కడి దాకా చేరింది, ప్లస్ నా వీడియో ఎంతమందికి నచ్చింది అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎంతమందికి నచ్చుతుంది అనేది నేను తెలుసుకోవాలని ఉంది. మీరు లైక్ కొట్టకపోయినా పర్వాలేదు, కానీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఇంకా మేము వచ్చేపాటికైతే చాలామంది వచ్చేసారు. చూడండి వెహికల్స్ అన్నీ, కార్లు, బైక్స్ చాలా ఉన్నాయి. పార్కింగ్ చేయడానికి కూడా చాలా దూరం వెళ్ళిపోయాడు మా హస్బెండ్ అయితే. ఇంకా అక్కడ చేసేదేం లేదు, ఎక్కడ ఒక చోట పార్క్ చేసేసి ఇంకైతే బయలుదేరాము. ఇంకా సాటర్డే వెళ్ళినప్పుడే ఇంత రష్ అయిపోయింది. అంటే మేము లాస్ట్ టైం కూడా సాటర్డే సండే వెళ్ళినప్పుడైతే ఇంకా ఎక్కువ రష్ ఉందన్నమాట. ఎప్పుడు పోయినా నంది హిల్స్ ఇలానే ఉంటుంది, అంతే, ఇంకేం చేయలేం. ఇంకా మా హస్బెండ్ అయితే టికెట్స్ తీసుకోవడానికైతే వెళ్ళారనమాట. ఇక్కడ ఇంకా లగేజ్ కౌంటరు ప్లస్ టికెట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడే హెల్మెట్ కౌంటర్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్లు ప్లస్ మనం టిఫిన్ చేయడానికి ఇక్కడ హోటల్ కూడా ఉంది. మేమైతే ఇక్కడే టిఫిన్ తిన్నాము. పర్లేదు, బాగానే ఉందనే చెప్పుకోవాలా. ఎందుకంటే అక్కడ చలికి వెళ్ళింటాము, ఇంకా వేడిగా కొంచెం తింటే బాగుంటుంది కదా అనిపించింది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న హోటల్లో అయితే ఇంకా తీసుకొని తిన్నామన్నమాట నేను మా హస్బెండ్. ఇంకా మాకైతే 2 పర్సన్స్కి ఎంట్రీ టికెట్ ప్లస్ బైక్ పార్కింగ్కి కలిపి 70 రూపీస్ తీసుకున్నారనమాట. అది పార్కింగ్కి అయితే ఎక్కువే ఉంది. ఇంకా మేమైతే టిఫిన్ ఇడ్లీ అండ్ లెమన్ రైస్ వడ తిన్నాము. ఇక్కడ హోటల్స్ ఏవీ లేవు, ఇది ఒక్కటే హోటల్ ఉంది. వేడిగా ఏం లేదు, అంతా నార్మల్గా ఉంది. ఇంకా ఆకలేస్తుంది, తినేసి బయలుదేరేసామన్నమాట. ఇప్పుడైతే ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాం. మీరు కూడా రండి చూద్దాం. ఇంకా ఇక్కడైతే ఒక పర్సన్ నిలబడుకొని ఉంటారనమాట. అతనికైతే టికెట్ చూపించాలి. టికెట్ చూపించిన తర్వాతే మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడైతే పైన నుంచి వ్యూ అనమాట. పైన నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ బైక్స్ అన్నీ చూసాం కదా, ఎన్ని బైక్స్ ఉన్నాయో. పైన నుంచి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇంకా ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఒక పార్క్ లాగా చేసి ఉన్నారనమాట.
ఇక్కడైతే మనం వీడియోలో చూస్తున్నట్టు గ్రీన్ కలర్ బస్సెస్ కూడా ఉంటాయి. అంటే సన్ రైజ్ వ్యూ పాయింట్ ప్లస్ అక్కడ టెంపుల్స్ కొంచెం హైట్లో ఉంటాయి. ఆ హైట్లో ఉన్న ప్రదేశాలకి నడవలేని వాళ్ళు వెళ్ళడానికి ఇక్కడ బస్సెస్ అనేది కూడా అవైలబుల్లో ఉన్నాయి. మేమైతే ఇంకా నడుచుకునే వెళ్ళామన్నమాట. నడుచుకుని వెళ్తే బాగుంటుంది వ్యూ చూడడానికి అని. ఫుల్ గ్రీనరీ అన్నీ ఉంటాయి కదండి. ఇంకా మా వారైతే చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడు. నాకు ఇట్లా నవ్వే వాళ్ళంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా అలా కోపంతో ముక్కు ముడుచుకొని మూతి ముడుచుకొని వాళ్ళంటే నాకైతే అస్సలు నచ్చదండి. ఇంకా మేమైతే ఇంకా చాలా దూరమే, ఇంకా ఒక 50-60 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా అంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఇంకా చలి అనేది ఇంకా వెళ్ళలేదు అనమాట. అంత ఎండ వస్తుంది, వేస్తుందండి. ఎందుకంటే అక్కడ ఎక్కువ ట్రీస్ ఉండడం వల్ల చలి ఎక్కువ ఉందని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఆ స్కార్ఫ్ ఆ స్వెటర్ అయితే తీబుద్ది అయితే కాలేదు. అందుకని కొంచెం చలి తగ్గిన తర్వాత తీద్దాము అని కొద్దిగా ఇంత మంచి ప్లేస్కి వచ్చిన తర్వాత ఇంకా ఫొటోస్ తీసుకుపోతే ఎలా చెప్పండి. ఏదో ఊటీలో ఉన్నామేమో అనిపించింది, అంత చలిగా ఉంది. ఇంకా దీన్నైతే గంట ఫ్లవర్స్ అని అంటారు. దీన్ని మొగ్గలు ఉన్నవి ఇట్లా నెత్తిపైన కొట్టుకుంటే ఇట్లా సౌండ్ వస్తాయని చెప్పి చిన్నప్పుడు వాడుకునే వాళ్ళము. ఇంకా అవి కనిపించే వాటికి దాంతో కూడా కొట్టుకున్నాము నేను మా హస్బెండ్. అయితే చాలా బాగుంది అనిపించింది. ఇక్కడైతే పారాచూట్ కూడా అవైలబుల్లో ఉందని వేశారు. అంటే మేమైతే 4 times వెళ్ళాము లాస్ట్ టైము. ఇంకప్పుడైతే ఏం వేయలేదు, ఇప్పుడు వేశారు. కానీ ఏం పెద్ద ఇంట్రెస్ట్ లేక వెళ్ళలేదు మేమైతే. కావాలనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు.
ఇంకా మేమైతే కొద్దిసేపు అలా సరదాగా కూర్చుందామని ప్లేస్ అయితే వెతుకుతున్నాం. ఇంక ఇక్కడైతే డిసైడ్ అయ్యాము. ఇక్కడైతే కొంచెం ఎండ ఉంది కదా, కొంచెం చలిగా ఉంది. అందుకని చెప్పేసి ఎండలో కూర్చుందామని చెప్పేసి కొద్దిసేపు కూర్చున్నాము. చాలే ఆడికి వెళ్దామా? ఇట్లే పోలే. ఇంకా ఈసారి అయితే కొంచెం మంచు తక్కువే ఉంది అక్కడ. మంచు మాకేమి పెద్ద కనిపించలేదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే చాలా మంచు ప్లస్ రైన్ చాలా బాగుంటుంది. ఈసారి మిస్ అయిందనమాట. ఇంకొకసారి ఏమైనా నంది హిల్స్కి వెళ్ళినప్పుడైతే మంచు ఉన్నప్పుడు తీసిన వీడియోస్ని అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. అది వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఆ అనుభూతిని చెందగలరనమాట. నేనైతే స్వయంగా 4-5 టైమ్స్ అయితే వెళ్ళాము. అందుకనే చెప్తున్నా. అప్పుడప్పుడు అలా నేచర్‌తో ఎంజాయ్ చేయాలండి. ఇంకిక్కడైతే బాగా ఫోటోస్ అయితే తీసుకున్నాము. అవి వీడియో లాస్ట్‌లో యాడ్ చేస్తాను.
ఎట్లా ఉంది ఇక్కడ? ఆ? అంటే ఎందుకు నీకు నంది హిల్స్ అంత ఇష్టము? మంచు ఉంటుంది ఇంకా. సార్ ఉండండి సార్, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం. నంది హిల్స్ నీకేం ఎందుకు నచ్చింది? నంది హిల్స్ మంచి ఉంటుందని. ఇంకా మంచు కోసమే నచ్చింది, ఇంకేం నచ్చలేదా? అంతే. మంచి ఉంటుంది ఇక్కడ, నేచర్ ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు వర్క్ ప్రెజర్ ఉంటుంది, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు అలా నేచర్లో ఆ బండలు అంటే ఆ ట్రీస్ ఎంత మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు. ఇట్లే ఎక్కడైతే ఇంకా శివయ్య, పార్వతి, పరమేశ్వరులతో సహా ఉన్నారనమాట. అలాగే ఇంకా పక్కనే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు ఈ టెంపుల్లో అయితే. ఇంకా కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ ఫ్రంట్ సైడ్ అక్కడ వినాయకుడు మరియు ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. ఇంకా లోపలైతే వీడియోస్ ఏం తీయలేదు, అయినా కూడాను సుబ్రహ్మణ్య స్వామిది ఒక్కటే అయితే తీశాను. ఇంకా ఏ దేవుడిది తీయలేదు నేనైతే. ఇదంతా బయటి దేవాలయ ప్రాంగణం అన్నమాట. చాలా బాగుంది, ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ నాగులు కూడా ఉన్నాయి. మనసుకి ఏదైనా ఇట్లా దేవాలయానికి వెళ్ళినప్పుడైతే మనసులో ఉన్న బాధలు ఎవరితోనూ చెప్పుకోలేనప్పుడు దేవుడితో చెప్పుకున్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి ఇంకా బయటి ప్రాంగణం అన్నమాట. ఇంకా అక్కడే వినాయక దేవాలయము మరియు ఆంజనేయ స్వామి దేవాలయం అయితే ఉన్నాయి. ఇక్కడ మంచిగా వ్యూ ఉంది. అందరూ ఇక్కడైతే ఫొటోస్ తీసుకుంటున్నారు. ఫొటోసు, వీడియోసు. ఇక్కడ నంది హిల్స్లో ఎక్కడైనా కానీ చాలా బాగుంటాయి వ్యూ. అందుకని చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటారు, వీడియోస్ కూడా తీసుకుంటారు. చూస్తారు కదండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంతకీ ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువైందని అనుకుంటున్నా. అంటే నేను ఎందుకు కొంచెం ఎక్కువ పెట్టానంటే ఏదైనా ఒకటి చూపించేటప్పుడు ప్రదేశాలని క్లియర్గా చూపించాలని చెప్పేసి నేను అన్నీ కూడా కవర్ చేస్తూ వీడియో అయితే తీస్తున్నాను. అన్నీ కొంచెం కొంచెం చూపిస్తే ఏం అర్థం కాదు కదా అని. చూడండి, మేము మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళేకి బయటికి వచ్చినప్పుడైతే వెహికల్స్ అన్నీ వెళ్ళిపోయాయి. ఇక కోతులు ఇట్లా అన్ని పక్షులు కూడా చాలా బాగున్నాయి అన్నమాట.
రిటర్న్ వెళ్ళేటప్పుడైతే 11:30 అలా అయింది టైము. మేమైతే అన్నీ చూడాలని చెప్పేసి అక్కడ లాస్ట్ వరకు వెళ్ళాము. ఇంక అప్పటికే వెహికల్స్ అన్నీ వెళ్ళిపోయాయి. ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట 11:30కి. ఏదైతే నేను చాలా ప్రశాంతంగా నేచర్తో ఎంజాయ్ చేయడం జరిగిందనమాట. ఇంకా వచ్చే దారిలో అయితే ఆంజనేయ స్వామి ఉన్నారు. అంటే పోయే దారిలోనే కనిపిస్తారు. అప్పుడైతే నేను ఫోటోను వీడియో ఏం తీయలేదు, అందుకని ఇప్పుడు లాస్ట్లో పెట్టేశా. ఇంక ఇంత మంచి నేచర్కి వచ్చిన తర్వాత ఫొటోస్ తీసుకోకుండా ఉంటామా చెప్పండి. అందుకని అలా పోజులు ఇచ్చేసాం. ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. నా వీడియో ఎంతమందికి నచ్చింది నచ్చలేదు అనేది కూడాను, మీకు నచ్చినా నచ్చకపోయినా కూడాను కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఏమైనా నేను మార్చుకోవాలి అనుకుంటే వీడియోలో నేను ఏమైనా తప్పులు చేసినా కూడా నాకు తెలియాలంటే నాకు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటేనే కదా తెలుస్తుంది. ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.